సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు, మనందరితో ఆయన మాట్లాడబోతున్నవాడు. అవునయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు, నీ నీడ నాకు చాలు ప్రభా అని మనందరము కూడా ఆయన మాట కొరకు వేచి ఉందాం. స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, అందరూ కలిసి పడదాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మన పడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. మనందరం కూడా సన్నిధిలో సిద్ధపడదాం. స్తోత్రం. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాటే మాకు చాలు ప్రభా. నీ మాటే మమ్మల్ని బాధల నుంచి విడిపిస్తున్నది, నీ మాటే మమ్మల్ని ఆదరిస్తున్నది. నీ మాట చాలు ప్రభా మాకుని ఆయన సన్నిధిలో మనందరం కూడా సిద్ధపడదాం. స్తోత్రం. స్తోత్రం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారి, అందరం కలిసి పాడదాం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. అందరం కలిసి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనందరం కూడా నీ సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు, మనం దర్శించబోతున్నాడు. ఆయన మహోన్నతమైన మాటలు వినటానికి సిద్ధపడదాం. ఆయన మాటలు మధురమైనవి, కఠినమైనవి. ఆయన మాటలు మానవ హృదయాన్ని మార్చగలుగుతున్నవి. ఆయన మాటలో శక్తి కలిగినది. ఆయన మాటలోని స్వస్థత ఉన్నది. ఆయన మాటనే మనుషుని జీవితాన్ని మారుస్తున్నది. యేసయ్యా, మాతో మాట్లాడవా ప్రభా అని మనం అడుగుదాం. హృదయం అనే తలుపును తెద్దాం. యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రతి మనుషునితో ఆయన మాట్లాడబోతున్నాడు. ప్రతి మనుషుని హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. నీ మాట చాలు ప్రభు అని మనం వేచి ఉన్నప్పుడు మనుషునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుని జీవితమే మార్చుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుదాం. యేసయ్యా, మాతో మాట్లాడు. మా జీవితాన్ని మార్చగలిగింది నీ మాట. మాతో మాట్లాడు ప్రభా. మీరు మాట్లాడితేనే వినగలుగుతామయ్యా. నీ ప్రభు మీద ఆనుకుని ఆధారపడి ఆయన మాట కొరకు వేచి ఉందాం. ఆయన మాట కొరకు వేచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. సమయమున ప్రభు యొక్క వాక్యం కొరకు స్థానిక సంఘ పెద్ద సుకుందరరావు అన్న క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభావమైన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ సంఖ్యలలో ఉంచుకొని మిమ్మలను స్తుతించుటకు, ప్రార్థించుటకు, మిమ్మలను మహిమపరచుటకు, ఘనపరచుటకు ప్రభువా మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ మందిరమునకు తోడుకొని వచ్చి ప్రభువా మా ద్వారా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రభువా ఈ దినమునకై ప్రభువా మా అందరికై ప్రభువా మీరు మీ సేవకుని ద్వారా ఏం మాటలైతే మాట్లాడాలనుకున్నారో మీ సేవకుని మీరే పూరగా వాడుకొని మీరే మీ సేవకునితో మాట్లాడి ఆ మాటల ప్రకారం మేమందరము మా జీవితాలను మార్చుకొని మారు మనసు కలిగిన జీవితములను మాకు మార్చుటకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగంలో ప్రభువా నరపుత్రుడా యెహోవా మందిరమును గూర్చియు దాని కట్టడలను గూర్చియు ప్రభా ఇశ్రాయేలులు ప్రభువా తప్పి ఉన్నారు. ప్రభా, మేము కూడా ప్రభా నీ మందిరంలో ప్రభువా ప్రతి పరిశుద్ధ దినము నీ మందిరముకు కుటుంబ సమేతముగా వస్తామని వాగ్దానం చేసి ఉన్నాం. మేము కూడా తప్పిపోవచ్చున్నాం ప్రభా. మమ్మలను కూడా క్షమించి ఇంకొక పర్యాయమైన ప్రభువా కుటుంబ సమేతముగా సకాలమునకు నీ మందిరమునకు వచ్చి మీరు మాట్లాడే ప్రతి మాటను విని పరలోక రాజ్యంలో ప్రభువా మీరు మా కొరకు నిర్మించే నివాసములలో మేము కూడా ఉండుటకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, క్రైస్తవ్యమంటే ప్రభువా
లేమిలో నుండి కలిమిలోనికి వెళ్ళడం కాదు, బీద స్థితిలో నుండి ధనిక స్థితిలోనికి వెళ్ళడం కాదు ప్రభువా. పాపమును వదిలిపెట్టి పరిశుద్ధతలోనికి వెళ్ళడము ప్రభు, ఆచారాలను వదిలిపెట్టి ఆజ్ఞలను పాటించడము, మూఢ నమ్మకములను వదిలిపెట్టి యేసే నిజమైన దేవుడని నమ్ముకొనడమని నీ వాక్యము సెలవిచ్చినట్లు ప్రభా, మరణంలో నుండి మమ్మల్ని అందరినీ జీవంలోనికి నడిపించమని అడుగుతూ ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా, మీ సేవకుని మీరు సిలువ చాటున మరుగు చేసుకొని మీరే మాట్లాడి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. అందరు కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారామా? మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప గడిచిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారపు వరకు దేవుని కృపా కాపుదల, దేవుని యొక్క ప్రేమ మన పైన కురిపించి క్షేమముగా సురక్షితముగా ఆయన సన్నిధికి తోడుకొనుచున్న దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని త్వర ముందుకు వెళ్దాం. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి, మారు మనసుకు తగినట్లుగా మీరు జీవించుడి అన్న ఉద్దేశముతోనే గడిచిన వారములు దేవాది దేవుడు మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. మారు మనసుకు తగినట్లుగా మనం జీవించకపోతే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది అని రాయబడింది. మారు మనసుకు తగినట్టుగా జీవించకపోతే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అని రాయబడింది. అందుకనే మనందరం కూడా మారు మనసుకు తగినట్టుగా జీవించమన్న భావాన్ని గడిచిన వారములో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదవండి. తిరుగుబాటు చెయ్యు ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. చదువుబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకునండి. ప్రభా, మీరు మీ దాసుడైన మమ్మల్ని అభిషేకించి మాతో మాట్లాడండి. మా ద్వారా ప్రభా, నీ ప్రజలైన వారందరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ నీ ఆత్మ జ్ఞానముతో నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించి మాతో మాట్లాడి మా ద్వారా నీ ప్రజలైన వారందరితో మాట్లాడమని ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితోనూ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిస్తున్న రీతిగా ఈ మధ్యాహ్నము ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో కూడా ఆయన వాక్కులతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అక్కడ? ఇది వరకు మీరు చేసిన ఏ క్రియలన్నీ చాలును చాలును అనేటువంటి ఉద్దేశముతోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరుగుబాటు కలిగి జీవించారు. తిరుగుబాటు కలిగి వారి జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ దేవునికి ఇష్టం లేనటువంటి హేయ క్రియలన్నీ కూడా వారు అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఇదిగో ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. ఇదివరకు చేసిన హేయ క్రియలన్నీ, ఇదివరకు చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి వాటన్నిటినీ కూడా మీరు ముగించి ఇంక చాలు అన్నటువంటి ఉద్దేశముతోని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
ఏవేవి చాలా అంటున్నాడో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ఏవి చాలమంటున్నాడంటే ఆ అపొస్తలుడైనటువంటి పేతురుగా పేతురు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇదివరకు చేసినటువంటి హేయ క్రియలకు చాలునని ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ మధ్యాహ్నమైన సన్నిధికి వచ్చిన మనందరితోనూ దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 4:3 చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ చూడండి, పేతురుగా రాస్తున్న మాట ఏమిటంటే అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలంటున్నాడు. ఇంతవరకు మనం ఎవరి ఇష్టాలు నెరవేర్చామంట? అన్ని జనుల ఇష్టమును నెరవేరుస్తున్నాం, అన్ని జనుల ఆచారాలు నెరవేరుస్తున్నాం, అన్ని జనుల పద్ధతులు నెరవేరుస్తున్నాం, అన్ని జనుల ఆచరించే ప్రతి ఆచారాలన్నీ కూడా అన్ని జనుల ఇష్టములే మనము నెరవేర్చితిమి అని అంటూ నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇంకా ఇంతవరకు అన్ని జనుల ఆచారాలు ఆచరించారు, అన్ని జనుల పద్ధతులు పాటించారు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలం ఇంకా చాలు. ఇంకా వాటికి పులి స్టాప్ పెట్టండి, కామ పెట్టొద్దు, పులి స్టాప్ పెట్టండి. గతించిన కాలం ఇంకా చాలును అని చాలా స్పష్టంగా పేతురు ద్వారా దేవుడు సమస్త జనులకు తెలియజేస్తున్నాడు. ఇది మన జీవితంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపోటలు, త్రాగుబోతుల విందులు చేయదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఇంతవరకు మనము అన్ని జనుల ఇష్టములే మనము నెరవేరుస్తూ వచ్చాం. అందుకే గతించిన కాలమే చాలును అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, తిరుగుబాటు చేసి హేయమైన క్రియలు చేసింది చాలును అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇది వరకు మన జీవితంలో ఈ పేతురు రాసిన 1 పత్రిక 4:3 రాసిన ప్రతి వాటికి కూడా ఏమంటున్నాడు ప్రభు? చాలు. ఇదివరకు చేసిన వాటన్నిటిని మీరు ముగించాలి, ఇక చాలు అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:6 చదవండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి, వేటి వలన? విగ్రహములు అన్యుల యొక్క ఇష్టము నెరవేరుస్తూ వచ్చామే. త్రాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన పూజలు, వీటన్నిటినీ కూడా అన్యుల యొక్క హృదయములో మనము అన్యుల యొక్క ఇష్టమును నెరవేరుస్తూ వచ్చాము. వాటి వలన, వాటిని అనుసరించుట వలన, వాటిని పూజించుట వలన, వాటిని కొనసాగించుట వలన ఏమంటున్నాడు అక్కడ? అవిధేయులు అని రాయబడింది. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. వాటిని అనుసరించే వారందరూ కూడా అవిధేయులు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, గతించిన కాలమే చాలును. మన జీవితంలో గతించిన కాలం ఇంకా చాలు అనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాటి వలన మన జీవితంలో అవిధేయులైన వారి మీద దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత మన జీవితంలో మనం కొనసాగించుకోకూడదంటే, సంపాదించుకోకూడదంటే గతించిన కాలమే ఇంకా చాలు అని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కింద భాగాన్ని చూడండి.
పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇవన్నీ మనము చేస్తూ దాటుకొని వచ్చాం. ఇంకా మనము చేస్తున్నట్లయితే ప్రభు చెప్తున్న మాట, గతించిన కాలమే చాలును అంటున్నాడు. ఇంకా వాటిని అనుసరిస్తున్నట్లయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నమాట, అనుసరించి నడుచుకుంటిరి, అవిధేయుల వలె బ్రతికితిరి, అవిధేయుల వలె జీవించితిరి. అందుకే దేవుని ఉగ్రత అట్టి వారి మీదికి రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే అక్కడ రాయబడిన మాట చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. హల్లెలూయా. ఏం విసర్జించాలంట? వీటన్నిటిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. గతించిన కాలమే చాలా అంటున్నాడు ప్రభు. ఇంకా వీటిని అనుసరిస్తున్నట్లయితే అవిధేయులు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి హేయమైనటువంటి క్రియలు మనం కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టమన్నాడు, విసర్జించమన్నాడు. గతించిన కాలమే చాలు. ఇంతవరకు బూతులు మాట్లాడారు, ఇంతవరకు అల్లరితో కూడిన ఆటపాటాలకు అలవాటు పడ్డారు, ఇంతవరకు త్రాగుడుబోతుకు అలవాటు పడ్డారు, ఇంతవరకు వ్యభిచారానికి అలవాటు పడ్డారు, ఇంతవరకు ఇష్టానుసారమైన జీవితాన్ని విగ్రహారాధన చేశారు. ఇంకా చాలు. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, గతించిన కాలమే చాలును అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి, దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం ఒకవేళ వాటిని అనుసరిస్తున్నట్లయితే విసర్జించమని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 21 నుంచి చదవండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి వలన మీకు ఏం ఫలం వచ్చింది? వాటిని అనుభవించడం ద్వారా, వాటిని పాటించడం ద్వారా వాటి ఫలం ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట, మీరిప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో సిగ్గుకరమైనటువంటి ఆ దినం రాకమునిపే, సిగ్గుపడవలసిన దినం రాకమునిపే మనమందరము కూడా వాటిని మన జీవితంలో ఇంకా చాలును అని ముగించుకొని ప్రభు యొక్క సన్నిధానంలో వాటిని విసర్జించుకొని వాక్యానుసారంగా జీవించమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. వాటి ఫలం ఏంటంట అక్కడ రాయబడిన మాట, వాటి అంతమో మరణమే. వాటిని అనుసరించిన వాడు, అన్యుల ఇష్టమును నెరవేర్చిన వాడు, వాటి అంతము మరణమే. ఆ మరణమే రెండవ మరణం. అది అగ్ని ఆరదు, పొరుగు చావదు. అందుకే ఆ స్థలానికి మనం వెళ్ళకూడదని ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, గతించిన కాలమే చాలును అన్నాడు ప్రభు. అందుకే ఈ మధ్యాహ్నం వేళ ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో వాటి ఫలాన్ని మనం పొందుకోకుండా, వాటి ఫలమైనటువంటి రెండవ మరణాన్ని మనం పొందుకోకుండా మన జీవితంలో గతించిన కాలమే చాలు అని దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాటిని విసర్జించమని, విడిచిపెట్టమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, కింద వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. గతించిన కాలము చాలు. ఇప్పుడు పాపము నుండి విమోచించబడి పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకోండి. వాటి ఫలం ఏంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి గతించిన కాలమే చాలును అన్నాడు ప్రభు. ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. గతించిన కాలాన్ని మన జీవితంలో ఏ విధంగా జీవించామో వాటిని చాలును అని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి ఒక మాట, యోహాను సువార్త మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగాలు 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈ స్త్రీ చూడండి, సమరయ స్త్రీ ఎలాంటిదంటే మనం ఈమె గురించి చదవాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. ఈమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, గతించిన కాలమే చాలు, చేసినటువంటి పాపం, చేసిన అపరాధం, చేసిన దోషం ఇంక చాలు అనుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మహాభక్తురాలు సమరయ స్త్రీ. ఈమెకు 5 మంది పెనిమిటిలు ఉన్నారంట. ఇప్పుడున్నవాడు కూడా ఆమె పెనిమిటి కాడంట. అంత విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ స్త్రీ అక్కడ కుండ పారవేసి ఊరిలోనికి వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించింది. గతించిన కాలం ఇంకా చాలు, జీవితంలో దేవునికి విరుద్ధంగా జీవించిన కాలం చాలు, అన్నిలను ఇష్టమును నెరవేర్చిన కాలము చాలు. మంచి నిర్ణయాన్ని తీసుకుని, ఇదిగో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవాడు ఇదిగో యాకోబు బావి దగ్గర ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడా అని ఆ క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి భక్తురాలు సమరయ స్త్రీ. మన జీవితంలో చేస్తున్న ప్రతి అపరాధం, శాపం, పాపం వాటిని విడిచిపెట్టి గతించిన కాలమే చాలు అనుకుని క్రీస్తును ప్రకటించేటువంటి సాధనాలుగా, సాక్షులుగా బ్రతకమన్న భావాన్ని దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామనేది. సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గతించిన కాలము చాలనుకున్నారు. గతించిన కాలము చాలనుకొని ఇదిగో ఈయనే లోకరక్షకుడని వారు కూడా ఆయన నామమునందు విశ్వాసం ఉంచి రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, గతించిన కాలము చాలని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గతించిన కాలం అంటే ఏంటి? సమరయ స్త్రీలాగా జీవితం మార్చుకోవాలి. సమరయ స్త్రీలాగా గతించిన కాలంలో ఉన్న శాప, పాపము, దోషములన్నిటిని కూడా విడిచిపెట్టమని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాటిని విడిచిపెట్టిన నాడే అన్ని జనుల ఇష్టం నెరవేర్చేటువంటి ఆ ఆచారాన్ని, వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉంటామన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తీసారా? 2వ వచనాన్ని చదవండి. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మాన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఏమంటుంది ఇక్కడ? మీరు ఈ మాన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడండి 40 రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కానానుకి వెళ్ళాలి. కానీ వాళ్ళ జీవితంలో వారు తిరుగుబాటుని బట్టి, వారు అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడాన్ని బట్టి 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, ఇదిగో ఈ మాన్యము చుట్టూ మీరు తిరిగిన కాలము ఇంక చాలు, కానానులో ప్రవేశించండి అన్నటువంటి రీతిగా ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం
6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయం. వారి జీవితంలో మాన్యము చుట్టూ తిరిగినటువంటి కాలములో వారు ఏ విధంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారో చూడండి. తిరిగిన కాలము చాలును అని దేవుడు వారితో మాట్లాడుతున్నమాట. 14వ వచనం నుంచి చూడండి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినముల వారు అలాగూ చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరులు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, వీళ్ళు మాన్యము చుట్టూ తిరుగుతున్నారు. ఇక చాలు, మాన్యము చుట్టూ తిరిగిన కాలం మీరు చాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని మారులు? 7 మారులు తిరిగారు. 7 మారులు తిరిగిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తిరిగిన కాలం ఇంకా చాలు. వైద్యుల చుట్టూ, లోకములో ఉన్నటువంటి ఆ అన్యజనుల చుట్టూ, ఆ దేవతల చుట్టూ, వాటి ఆచారాల ప్రకారము చుట్టూ మీరు తిరిగిన కాలం ఇంకా చాలు అని దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ రాయబడిన మాట, ఆ మాట చదవండి. యెహోవా ఈ పట్టణమును మీరు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తు యెహోవా వలన శపించబడెను అని రాస్తూ ఆ 16వ వచనాన్ని ఒకసారి చదవండి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వెయ్యుడి, యెహోవా ఈ పట్టణంను మీకు అప్పగించుచున్నాడు. కేకలు వేయండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను గణపరచుడి, యెహోవాయే ఈ పట్టణమును మనకు అప్పగించబోతున్నాడు. తిరిగిన కాలము చాలు, దీన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుని స్తుతించుడి అన్నటువంటి ఉద్దేశముతోని యాజకులు ఆజ్ఞాపించగానే యాజకులందరూ కూడా బూరలు ఊదినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 20 వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. తిరిగిన కాలము చాలు, మీరు పట్టణాన్ని లేదా కానానులో ప్రవేశించబోతున్నారు. మీరు కేకలు వేయుడి, మీరు బూరలు ఊదుడి, మీరు దేవుని గణపరచుడి అన్నటువంటి ఉద్దేశముతోని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే ఇదిగో ఈ మాన్యము చుట్టూ మీరు తిరిగిన కాలము చాలును అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, చాలును అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వు తిరిగినటువంటి కాలమును జీవితంలో వ్యర్థం చేసుకున్నావేమో. దేవుని మీద ఆధారపడవలసిన నీవు లోకం మీద ఆధారపడి తిరుగుతూ వచ్చావేమో. అందుకే చాలాసార్లు మనము న్యాయము దొరకనటువంటి స్థలము దగ్గరికి, అన్యాయస్తుల దగ్గరికి తిరిగి 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 కాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అందుకే ఒక్కసారి నువ్వు ప్రభుని స్తుతించినట్లయితే, ఒక్కసారి నువ్వు ప్రభుని గణపరిచినట్లయితే, ప్రభు మీద ఆనుకొని ఆధారపడినట్లయితే ఇక తిరిగిన కాలం ఇక చాలును, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు అన్న ఉద్దేశంతో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మార్కు సువార్తలోనికి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోమ కలిగి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుందంట వైద్యుల చుట్టూ? 12 సంవత్సరాల నుంచి తిరుగుతుందంట. 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ
ఆమె డబ్బంతా కూడా అయిపోట్టుకుంది, కానీ ఆమె రోగం మాత్రం ఏమాత్రం కూడా బాగుపడలేదు. ప్రభు చెప్తున్నమాట, వైద్యులను పట్టుకున్నది కానీ ఏమాత్రం కూడా యేసయ్య పాదాలు ఆమె పట్టుకోలేదు. అందుకే 12 సంవత్సరాల నుంచి వైద్యులను పట్టుకుని తిరుగుతుందంట. ఉన్న డబ్బంతా కూడా అయిపోగొట్టుకుంది. అంతా అయిపోయిన తర్వాత తన జీవితంలో ప్రభు చెప్తున్నమాట, తిరిగిన కాలం ఇక చాలు. వైద్యులను పట్టుకున్నాం, లోకములో ఎన్నో మంత్రగాలను, ప్రయోజకరమైనటువంటి లేనటువంటి వాటిని పట్టుకుని జీవితాన్ని వ్యసనం చేసుకున్నాం. అందుకే ప్రభు చెప్తున్నమాట, ఎప్పుడు ఆమె జీవితంలో ప్రభు ఇంక చాలు అని చెప్తున్నాడు. ఆ మాట చూడండి. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహములు ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రమును ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి ఒక్కసారి విశ్వాసముతో, ప్రభా నా జీవితంలో బాగు చేయమంటే, నీ జీవితంలో తిరిగిన, లోకములో తిరిగిన కాలమంతా కూడా ప్రభు చెప్తున్నమాట, ఇంక చాలు, నువ్వు బాగుపడతావని ప్రభు చెప్తున్నాడు. మన జీవితంలో మనం ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా లోకంలో తిరిగి ఉండొచ్చు. నీ సమస్యల చేత సతమతం అవుతూ, నీ అనారోగ్యము చేత ఇబ్బందులు పడుతూ, నీ కుటుంబంలో ఇబ్బందుల చేత, నీ పాడి పంటల్లో ఇబ్బందుల చేత ఎన్నో విధాలుగా మనుషుల మీద ఆధారపడి తిరిగిన కాలం ఇంకా చాలు అని ప్రభు చెప్తున్నాడు. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నటువంటి వాటేమిటంటే, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తున్నాడు. నీ బాధ నివారణ అవుతుంది. అందుకే ప్రభు చెప్తున్న మాట చూడండి, 34వ వచనం. అందుకైనా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. కుమారి, తిరిగిన కాలం చాలు. మాన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. వైద్యుల చుట్టూ తిరిగిన కాలము చాలు. యేసయ్య దగ్గరికి వచ్చావు కదా కుమారి, నీ బాధ నివారణ అవుతుందని, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తున్నాడు ఆయన. అందుకని ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో లోకం కంటే, దేవుని కంటే ఎక్కువగా లోకం మీదనే నమ్మకం ఉంచి ఉన్నాం, లోకం మీదనే ఆధారపడి ఉన్నాం. దేవుని మందిరానికి వస్తున్నాము కానీ ఇంకా లోకం మీద ఆధారపడి లోకం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే, దేవుని సంగమా, యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు చెప్తున్నమాట, తిరిగిన కాలమిక చాలును, కుమారి నీ బాధ నివారణ అవుతుందని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం తిరిగిన కాలము చాలునని ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవది ప్రభు చెప్పినటువంటి మాట, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఎక్కడా? ఈ పర్వతము యొద్ద మీరు నివసించిన కాలము చాలును, లోకములో మీరు నివసించిన కాలము చాలును అని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు లోకములో అంటే, లోక ఆచారాలలో, లోక పద్ధతుల్లో, అన్ని జనుల ఇష్టము నెరవేర్చేటువంటి సమయమున ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నివసించిన కాలము చాలును. ఎక్కడా? ఈ యొక్క పట్టణము యొద్ద, ఈ పర్వతం మీద మీరు నివసించిన కాలము చాలును అని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములోనికి రండి. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ పర్వతము అనగా మీరు నివసించే కాలం, మీరు నివసించే స్థలం, అది ఎలాంటిదో ఒకసారి మీరు గుర్తించమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు నివసిస్తున్నారే, ఆ నివసించేటువంటి నివాసం దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడ, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు
మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారని భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునుద్ద ఉంచుచూ వచ్చిరి. ఇక్కడ ఎక్కడున్నాడంటే ఈ వ్యక్తి శృంగారమును దేవాలయము యొద్ద కూర్చున్నాడు. దేవాలయమునకు వెళ్ళేటువంటి ద్వారమునొద్ద మెట్ల యొద్ద కూర్చుని అనుదినము భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. భిక్షం అడుక్కుంటున్నటువంటి సమయమున దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఈ పర్వతము యొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఇదిగో మీరున్నారే ఈ స్థలము యొద్ద మీరు నివసించిన కాలము చాలును అన్న ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవాలయంలో ఉండవలసిన ఇతను మెట్ల దగ్గర కూర్చుని అనుదినము భిక్షం అడుక్కుంటూ కూర్చున్నాడు. దేవాలయంలోనికి వస్తే స్వస్థత, దేవాలయంలోనికి వస్తే నెమ్మది, దేవాలయంలోనికి వస్తే రక్షణ కలుగుతుందన్న ఉద్దేశాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవాలయంలోనికి రావలసిన ఇతడు మెట్ల దగ్గర కూర్చుని జీవిస్తున్నాడు. ఇదిగో ఈ మెట్ల దగ్గర నివసించిన కాలము చాలును అని ప్రభు మాట్లాడుతూ తన జీవితంలో చేసిన కార్యాన్ని దేవుడు చూడండి. 7-8 వచనాలు చూడండి. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శిలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను అని రాయబడింది. ఇదిగో ఈ మెట్ల దగ్గర నివసించిన కాలం ఇంకా చాలు. నువ్వు ఎక్కడ ఉండాలంటే యెహోవా సన్నిధిలో నీవు నివాసము చేయాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నమాట, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనని భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే లోకమును నివసించిన కాలం ఇంకా చాలు. దేవుని మందిరములో ఉండవలసిన నీవు బజారులో ఇండ్ల దగ్గర ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేసుకుంటూ జీవితాన్ని ముగిస్తున్న కాలం ఇంకా చాలు. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవాలయంలో ఉండాలి. క్రైస్తవుని చెప్పుకుంటూ, విశ్వాసమని చెప్పుకుంటూ దేవుని మందిరంలో ఉండవలసిన నీవు ఎక్కడో ఉంటున్నావేమో ప్రభు చెప్తున్నమాట. ప్రతి ఆదివారము నీవు దేవుని మందిరంలో ఉండాలి. ఇదిగో నువ్వు నివసించినటువంటి ఈ పర్వతం మీద నువ్వు నివసించినటువంటి కాలము చాలును అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి, ఆది కాండంలోనికి రండి, ముగిస్తున్నాను. ఆది కాండంలోనికి రండి, 19వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు ఆ పర్వతం మీద నివసించవద్దు, ఎందుకు మెట్ల యొద్ద నివసించిన కాలము చాలు అని ప్రభు మాట్లాడుతున్నాడంటే అక్కడ రాయబడిన మాట చూడండి, 12వ వచనం. ఆది కాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుల్ని, నీ కుమార్తెలను, నీ మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. అందుకే ఈ పర్వతము యొద్ద నివసించిన కాలము చాలును. ఎందుకు? లోకములో నివసించిన కాలం ఇంకా చాలు. ఎందుకంటే దీనిని నాశనము చేయబోతున్నాను అన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అపహాసకులు కూర్చుండు చోట మనం కూర్చోకూడదు. కూర్చున్నామంటే అది ఏమి చేస్తున్నాడు? దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. దీన్ని నాశనం చేయటానికి వచ్చే లోతో నీ కుమార్తెలను, నీ అల్లులను, నీ భార్యను నువ్వు తీసుకుని వెలపలికి బయటికి రమ్మని పిలుస్తున్నాను. ఎందుకయ్యా మేము బయటికి రావాలి అంటే, ఈ పర్వతం మీద మీరు నివసించిన కాలం ఇంకా చాలు, మేము దీన్ని నాశనం చేయబోతున్నామన్నాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏ విధమైన శాపం, పాపం పండిపోయి పరిపక్వమై గర్భము ధరించి ఆ పట్టణం నాశనం కాబోతున్నదో, అలాంటి స్థలములో మనం నివాసం చేస్తున్నట్లయితే అట్టి స్థలములో నివసించిన కాలం ఇంకా చాలును అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని రాయబడింది.
ఆ మాట చూడండి, 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. లోతో, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్న ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించిన కాలం ఇంకా చాలయ్యా, ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాను, త్వరపడమని లోతు భార్యకు పిల్లలకు హెచ్చరిక చేశారు దేవుని దూతలు. ఆ మాట చదవండి, 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానములు ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని, ఇదిగో ఈ పర్వతం మీద నివసించిన కాలము చాలును, ఇదిగో నేను చూపించిన పర్వతం మీద నువ్వు నివసించడానికి బయలుజెల్లుమని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు చూపించిన పర్వతం దేవుని మందిరం. దేవుని మందిరం. ఎక్కడికి వెళుతున్నాడంట ఆ వ్యక్తి? గంతులు వేయిస్తూ కేకలు వేస్తూ పేతురు యోహానులతో పాటు ఎక్కడికి వెళ్ళాడంట వ్యక్తి? దేవాలయమునకు దిగిపోతున్నాడా, ఎక్కిపోతున్నాడా? ఆ మాట చదవండి. దేవుడే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నమాట. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము నీతో నాతో తెలియజేస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసిరి. దేవాలయములోనికి వారు ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని ప్రజలారా, ఇదిగో ఈ పర్వతం మీద నివసించిన కాలం ఇంకా చాలు, లోకంలో నివసించిన కాలం ఇంకా చాలును, లోక ఆచారాలు ఆచరించి అన్ని జనుల ఇష్టమును నెరవేర్చిన కాలం ఇంకా చాలును, నేను చూపించు పర్వతానికి వెళ్ళమని లోతుతో దేవుడు చెప్పినాడు. ఆ మాట చూసి ముగించుకుందాం. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 29వ వచనాన్ని చూడండి. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. హల్లెలూయా. దేవుడు ఎందుకు గతించిన కాలము చాలును అంటున్నాడంటే, ఎందుకు తిరిగిన కాలము చాలును అంటున్నాడంటే, ఎందుకు ఈ పర్వతమున వద్ద నివసించిన కాలం చాలును అంటున్నాడంటే, దేవుడు నిన్ను తప్పించటానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను నశించి నరకానికి వెళ్లకుండా ఆ నరకములో నుంచి తప్పించడానికి గతించిన కాలం ఇంకా చాలును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంకా మన జీవితంలో చాలును అనేటువంటి వాటికి మనం ఇంకా పులి స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో లోతు నశించకుండా ఏ విధంగా తప్పించబడ్డాడో, లోతు భార్య ఏ విధంగా ఉప్పు స్తంభం అయిపోయిందో మన జీవితాలలో పతనమైపోతాయన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. లోతుతో దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. కానీ లోతు భార్య గతించిన కాలము చాలు, పర్వతము యుద్ధ నివసించిన కాలము చాలు, సొదొమ గొమొర్రా నివసించిన కాలము చాలయ్యా, ఇదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళి నీ ప్రాణాన్ని దక్కించుకోమంటే లోతు భార్య ఏం చేసింది? సొదొమ గొమొర్రా ప్రాంతమే కావాలనుకుంది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూడాలనుకున్నది. తన జీవితంలో చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. గతించిన కాలము చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముందో మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే లోతు భార్యలాగా జీవితం పతనమవుతుందన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి మనమే మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఆ మాట చూడండి, 2 కొరింథీ 6:2. దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో ప్రభు చాలా స్పష్టంగా దేవుడే మనతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. గతించిన కాలము చాలు, తిరిగిన కాలము చాలు. ఈ పర్వతముల లోకములు నివసించిన కాలము చాలు. యెహోవా మందిరములో చిరకాలము నివాసము చేయటానికి దావీదులాగా సిద్ధపడదాం. ఎత్తబడే గుంపులో మనబందాం. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అన్ని జనుల ఇష్టమును నెరవేర్చిన కాలము, గతించిన కాలం చాలు. ఇంతవరకు మన జీవితంలో అన్నిల ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాం. ఇంతకాలం లోకములో జీవించాం, లోకానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాం. త్రాగుడుకు, వ్యభిచారానికి, తిరుగుబోతుకు, తిండిబోతుకు, ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడ్డాం. అన్నిల ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాం. గతించిన కాలం ఇంకా చాలయ్యా, చాలయ్యా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెంతకాలం ఈ జీవితం అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. గతించిన కాలమే ఇక చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో మన జీవితంలో దేవుడు తెలియజేస్తున్న మాట, తిరిగిన కాలం చాలు. దేవుని చుట్టూ తిరగవలసిన నీవు, దేవుని మందిరానికి రావలసిన నీవు సోదే చెప్పేవారి చుట్టూ తిరిగావు, జాతకాలు చెప్పేవారి చుట్టూ తిరిగావు, వాని మీదనే ఆధారపడ్డావు, ఆనుకున్నావు, జీవించావు. తిరిగిన కాలం ఇక చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. తిరిగిన కాలము చాలని చెప్పినప్పుడు యాజకులు కేకలు వేశారు, యాజకులు బూరలు ఊదారు. అప్పుడే ఎరుకో గోడలు కూలిపోయాయి, ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎరుకోను స్వాధీనం చేసుకున్నారు. దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్న మాట, లోకములు తిరిగిన కాలము చాలు. దేవుని స్తుతించడం నేర్చుకో, దేవుని ఆరాధించడము నేర్చుకో, దేవుని ఘనపరచడము నేర్చుకో. అప్పుడే నువ్వు జయించవలసింది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్వాధీనం పరుచుకోవలసింది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పరలోక పట్టణం నీకు ఇవ్వాలంటే లోకము చుట్టూ తిరిగిన కాలంకి చాలు, చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించిన కాలము చాలయ్యా అని ప్రభు సన్నిధిలో మనందరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధానములన మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గతించిన కాలమే చాలని ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధానములోన ప్రభా, అపహాసకులు కూర్చుండు చోటని కూర్చున్నాను, వారితో నివాసం చేశాను, వారితో జీవించాను. ఇదిగో వారి యొద్ద నివసించిన కాలం ఇంకా చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. పర్వతం మీద నివసించిన కాలము చాలు. ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నా నేను. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి రా, నేను చూపించి ఆ మందిరంలోనికి ప్రవేశించు, ఆ పర్వతం మీదికి వెళ్ళు. అక్కడ నీకు నిత్యము నెమ్మది, సమాధానము దొరుకుతుందని దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. లోకములో నివసించిన కాలము చాలు, చాలు, చాలు. గతించిన కాలమే చాలు. పర్వతము చుట్టూ, మైదానము చుట్టూ తిరిగిన కాలము చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. మార్పు కలిగి జీవించిన నాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నశించిపోకుండా లోతును తప్పించిన దేవుడు నన్ను తప్పించటానికి గతించిన కాలము చాలు అంటున్నాడు. తిరిగిన కాలము చాలు అంటున్నాడు. ప్రభు సన్నిధిలో పర్వతం మీద నివసించిన కాలము చాలు. ఎంతకాలము నువ్వు మెట్ల దగ్గర నివాసం చేస్తావు? మందిరములో నివాసము చేయాలి. కొంటి భిక్షగాన్ని లేపిన ప్రభు నన్ను లేపుతున్నాడు. ఎంతకాలం ఈ స్థలములో ఉంటావు?
ఎంతకాలము లోకములో ఉంటావు? లోకములో నివసించిన కాలము చాలు, లేయి దావీదులాగా చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేద్దాం. అమ్మా, నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావో, అయ్యా మందిరానికి రాకుండా బయట నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడ కూర్చున్నావో ప్రభు పిలుస్తున్నాడు. లోకములో కూర్చున్నది ఇంక చాలయ్యా, లోకములో నివాసం చేసింది చాలయ్యా, నాశనం చేయబోతున్న దీన్ని లేయి, చూపించు పర్వతానికి, చూపించు మందిరానికి వెళ్ళమని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నా. మొండిగా ప్రవర్తిస్తున్నావే. సొదొమ గొమొర్రా ప్రాంతములో లోతు అల్లుళ్ళు రాలేదు, పతనమైపోయారు, అగ్ని చేత కాల్చబడ్డారు. పచ్చని మొలక కూడా మొలవకుండా పతనం చేశాడు దేవుడు. అట్టి శిక్ష నుంచి తప్పించబడడానికి నివసించిన కాలము చాలును, లేయమని ప్రభు పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరము కూడా ఏకీభవించుదాం. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు. జీవం గల మా దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, మన్నైనా మాకు విడుదలనివ్వడానికి, మమ్మల్ని తప్పించడానికి దేవా మీరు ప్రభా, మన్నైనా మీరు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని దర్శిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. మమ్మలను ప్రభా, మేము చేసినటువంటి ప్రభా మీకు విరుద్ధమైన క్రియలను విడిచి ప్రభా మీరు రమ్మని మనైనా మమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉన్నారు ప్రభా, మాకు బయలుపరుస్తూ ఉన్నారు నైనా. ఇక పాపపు జీవితం చాలను అని మీరు చెప్తున్నారు నైనా. మనైనా మా పాపం ఏంటో మేము గుర్తించే కృపను మాకు దయచేయండి నైనా. మా పాపాన్ని ప్రభా మేము విడిచిపెట్టే మనస్సును ప్రభా మీరు మాకు అనుగ్రహించండి నైనా.